ప్రైజ్ దళాలండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రామ్ కు మిమ్మల్ని ప్రేమతో స్వాగతం. 18వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది, మరి దావీదు సౌలు చేతుల నుంచి, మరి తన పగవారి చేతుల నుంచి దేవుడు విడిపించినప్పుడు దేవుణ్ణి స్తుతించుతూ రాసిన కీర్తన. నా దేవుని ప్రభువా, ఉన్నత దుర్గమ, రక్షణ శృంగమ, నా కేడము, నా కోట, రక్షణ శృంగమ, నన్ను రక్షించిన ఉన్నత దుర్గమాను అంటూ దావీదు దేవుణ్ణి మరి తన శ్రమల నుంచి, సౌలు చేతుల నుంచి, తన పగవారి చేతుల నుంచి విడిపించినప్పుడు కీర్తిస్తూ పాడిన కీర్తన. అంటున్నారు, ప్రభు శత్రువులను అందరిని నుంచి, నాకంటే బలమైన వారి చేతుల నుంచి నన్ను విడిపించావు, నన్ను రక్షించావు అని దావీదు దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. అంటే నా శ్రమలలో నేను మొరపెట్టినప్పుడు, శత్రువులు వరద వలె నా మీదికి పొర్లినప్పుడు, మరి భక్తిహీనులు వరద వలె నా మీదికి పొర్లినప్పుడు, నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను విడిపించిన దేవుడు, గొప్ప దేవుడు అని దావీదు కీర్తిస్తూ ఉన్నాడు. మరి దేవుడు బిడ్డలమైన మనము, నీవు నేను కూడా శత్రువులు మరి మన మీదికి వరద వలె పొర్లినప్పుడు, మరి ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు, మరి సౌలు ఎలాగైతే దావీదును తరుముతున్నాడో అలాగే శత్రువులు మనని తరిమే స్థితిలో మనం ఉన్నప్పుడు, పగవారు యొక్క మనని మరి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినప్పుడు మనము కూడా దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, మరి నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించగల దేవుడవు, మరి ఉన్నతమైన దేవుడు అని మనం మొరపెట్టినప్పుడు దావీదుకి ఎలాగైతే కృప చూపించాడో అలాగే మనకు కృప చూపించి విడిపించే దేవుడన్నారు. దావీదు అంటున్నాడు, ప్రభువా, నేను యథార్థ మార్గంలో నడుచుకున్నాను, నేను నీతి మార్గంలో నడుచుకున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నీ ఆజ్ఞానుసారంగానే నేను బ్రతికాను, ఆజ్ఞలను మరి తిరస్కరించిన వాడిని కాదు, భయము భక్తి కలిగి బ్రతికాను. నా యొక్క నీ పైన మరి నా భక్తి జీవితము మరి ప్రభా నీ ఆజ్ఞానుసారంగానే జీవించాను, నా ప్రార్థనకు నువ్వు మరి జవాబు ఇచ్చావని ప్రభు దేవుని యొక్క బలమును, శక్తిని, దేవుని యొక్క మార్గంలో ఎలా జీవించాలో, మరి యథార్థంగా జీవించినప్పుడు దేవుడు ఏ విధంగా జవాబిస్తాడో దావీదు మరి కీర్తనలో మనకు తెలియపరుస్తున్నారు. మనం కూడా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మరి మనము దేవుణ్ణి హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించినప్పుడు, యథార్థంగా మనం జీవించినప్పుడు, యథార్థతగా జీవించినప్పుడు, మన జీవితంలో శ్రమల గుండా వెళ్ళినప్పుడు, మనం దేవుడికి మొరపెట్టినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించే దేవుడే నజరేయుడైన యేసు. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతల కోసం మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి, మేము ప్రార్థన చేస్తాము. అనేకులకు ఈ స్వార్థ అనేకులకు అందులాగా మీరు మరి వాక్యాన్ని షేర్ చేయండి. వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక.